వారి జీవితంలోనే కాదు, మన జీవితంలో అయినా మనం విశ్వాసం ఉంచగలిగితే అది ఏ పరిస్థితి అయినా, ఎంత గడ్డు పరిస్థితి అయినా కానీ, మరణము మన దగ్గర వచ్చినప్పటికీ కూడా అది మనల్ని ఏమీ చేయలేదు. అట్టి విశ్వాసం నీకు నాకు ఉండాలి. విశ్వాసము ద్వారా మరణమును సైతం జయించగలం. అట్టి కృప దేవుడు మనకిస్తాడు. ఒక సాక్షి బిడ్డగా మనల్ని ఉంచగలిగిన దేవుడు. నీ జీవితంలో వచ్చిన శ్రమలు, ఈ సమస్యలు, ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు, ఈ నష్టాలు ఏ పాటివి? అందుకని అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుని మహిమ ప్రత్యక్షత యందు ఈ శ్రమ ఎనదగినదిగా నేను ఎంచుతున్నాను. ఏ పాటిదాన్ని నేను ఎంచున్నాను అన్నాడు. అంతే. ఎందుకు పనికిరాంది ఈ శ్రమ? ఈ శ్రమ గురించి మనం భయపడాల్సిన పని లేదని